సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. సంఖ్యాకాండం. నూను కుమారులకు యెహోషువను, యెఫున్నె కుమారులకు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన ఈ దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. కాలేబు అనగా అర్థం ఏంటంటే కుక్క లేదా పరాక్రమశాలి అని అర్థం. కాలేబు వేగులు చూడడానికి పంపబడిన ఒకరిలో వ్యక్తి అన్నమాట. ఇతడు యోధా గోత్రానికి చెందినవాడు. తండ్రి ఎవరు? తండ్రి పేరు ఏంటండి? తండ్రి పేరు యెఫున్నె. యెఫున్నె అనగా ప్రత్యేకించబడిన వాడు అర్థం. కాలేబు గురించి 3 విషయాలు మీకు చెప్పడం ఆశపడుతున్నాను. ఒకటేంటంటే అతడు నమ్మకమైన వాడు, అది నిండు మనస్సు కలిగిన వాడు. మూడవదిగా నిరీక్షణ కలిగిన వాడు. మొట్టమొదటి ఏంటంటే నమ్మకమైన కాలేబు. 7వ వచనం చదివితే, 7వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచి మిక్కిలి మంచి దేశము. దేవునికి స్తోత్రం జరుగుగాక. వేగు చూడడానికి లేక సంచరించడానికి ఎంతమంది పంపించబడ్డారు? 12 మంది పంపించబడ్డారు. 12 మంది పంపిస్తే 10 మంది ఏం చేశారు? 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. ఇదిగో అక్కడున్న మనుషులు చాలా ఉన్నతమైన దేవుడు, చాలా బలమైన వాళ్ళు, చాలా హైట్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ముందు మనం ఎట్లున్నాం? మిడతల వలె కనబడుతున్నాం, చాలా చిన్నగా కనబడుతున్నాం. వాళ్ళని ఎదిరించడానికి మనకు బలము సరిపోదు. ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ స్థితిగతులన్నింటినీ కూడా చెడ్డ సమాచారంగా తీసుకొచ్చి ఎవరు చెప్తున్నారు? మోషే గారికి చెప్తున్నారు. అయితే ఇద్దరు మాత్రం ఏమంటున్నారు? ఆ దేశము మిక్కిలి మంచి దేశము, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని నమ్మకమైన సమాచారము కాలేబు ఇచ్చాడు. ఆ కాలేబు ద్వారా యెహోషువ గారు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు బలపరుస్తున్నారు. మోషే వారికి అప్పగించిన పని విషయంలో యెహోషువ కాలేబు ఎలా ఉన్నారంటే నమ్మకమైన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాక. కాలేబు నమ్మకమైన వాడు, యెహోషువ నమ్మకమైన వాడు. అలాగే మనం ఆరాధిస్తున్న ప్రభువు కూడా ఎవరైనా నమ్మకమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాక. ఈ నమ్మకత్వాన్ని గురించి ఎన్నో మాటలు బైబిల్లో ఉన్నాయి. ఎన్నో ప్రసంగాలు ఈ నమ్మకమైన మాట మీద చేయవచ్చు. అయితే ఇది సబ్జెక్ట్ అది కాదు, కానీ కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు పౌలు గారు. చదవండి ఒకసారి. 10వ అధ్యాయం 13వ వచనం 1 కొరింథీ. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపదగిన కంటే ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరండి? నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఈరోజు మనుషులకి నమ్మకం ఉందా? నమ్మకాన్ని కలిగి జీవిస్తున్నారా? జీవించండి. నమ్మకాన్ని ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే కోల్పోయిన పరిస్థితి కనబడతాము.
మీద నమ్మకాన్ని కోల్పోతున్నది, భర్త భార్య మీద నమ్మకాన్ని కోల్పోతున్నాడు. అంతే కదా. మీరు ఉదయం లేస్తే సోషల్ మీడియాలో చూడండి, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, టీవీలో కానీ, ఏ న్యూస్ ఛానల్స్ చూసినా కూడా ఏం కనబడుతుంది? ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏం కనబడుతుందండి? భర్త ఉండగానే భార్య మరొకరితో సంబంధాన్ని పెట్టుకొని భర్తను ఏం చేస్తుంది? చంపేస్తున్నారు అన్నమాట. చంపేసేసి ఎంత క్రిమినల్ గా అంటే శవం కూడా దొరకకుండా ఇంట్లోనే పాకు పెట్టేటోళ్ళు కొంతమంది ఉన్నారు, కాల్చి బుగ్గి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎక్కడికో తీసుకెళ్లి ముక్కలు కనుక చేసి పాడేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, హోషేయ గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు 2:20 నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందునా అన్నాడు అక్కడ. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తుకి సంఘానికి ఏం చేయబడ్డది? ప్రధానము చేయబడ్డది. ఆయన ఏమని ప్రధానం చేస్తా ఉన్నాడు? నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను నేను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు ఎందుకు నమ్ముకున్నావు చెప్పండి? నీ కష్టాల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడని, నీ బాధల నుండి ఆయన విముక్తిని కలగజేస్తాడని, నీకున్న ప్రతి నిందల నుండి, అవమానాల నుండి నిన్ను నిత్య జీవంలోనికి నడిపించగలిగిన దేవుడని నువ్వు నమ్మావు కాబట్టి ఆయన నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఈ మాటలన్నిటి విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీకు భరోసా ఇవ్వకపోతే, నీకు నమ్మకాన్ని చూపించకపోతే ఈ దేవుని దగ్గరికి నువ్వు వచ్చేవాడు కాదు. వస్తారా మీరు? రోగం బాగోకపోతే వస్తారండి. వైద్యం దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? ఎందుకని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని మనుషులు చూపించుకుంటారు చెప్పండి? అతడు బాగు చేస్తాడని. అంటే అంతకుముందు ఆయన గురించి అనేకమైన విషయాలు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, అనేకుల నోటి నుండి ఆయన గురించి మంచి సాక్ష్యాన్ని నువ్వు విన్నావు. ఈ డాక్టర్ దగ్గర వెళితే ఆయన చేపట్టుకుంటే చాలు, ఎంతటి రోగమైనా కూడా బాగుపడిపోద్దని. చూసారా? ఈ లోక సంబంధమైన వ్యక్తి అతని గురించిన విన్న సమాచారాన్ని బట్టి నువ్వేం చేస్తావంటే అతన్ని నమ్మి ఆయన దగ్గరికి నువ్వు వెళతావు. అలాగే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు కూడా నీవు యెహోవాను ఎరుగునట్లు ఆయన నిన్ను నమ్మకమును బట్టి ప్రదానం చేసుకున్నాడు. మరి ఆయన నమ్మకమును బట్టి ప్రదానం చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పలేదు. తప్పాడా? తప్పలేదు. మనమైతే ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. 365 రోజులు దేవుడితో ఇలా ఉంటాం అలా ఉంటామని ఎన్నెన్నో మాటలు చెప్తాం. కానీ చెప్పిన ప్రకారం జీవిస్తున్నారా? ఈరోజు చాలా మంది జీవించట్లేదు. ఆయన ఎవరంట? నమ్మదగిన దేవుడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. నువ్వు ఎంతైతే నువ్వు శోధనను సహిస్తావో అంతవరకే ఆయన నిన్ను పరీక్షించే దేవుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఏం చేస్తాడంట? చూపించు. ఇంతటి అవకాశం ఎవరైనా నీకు ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. కానీ అటువంటి దేవుడు ఏం చేస్తున్నారు? ఈరోజు అమ్ముకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, బాధలో ఎవరైనా తన సమస్య నీకు చెప్పుకున్నాడు అనుకో, నువ్వేం చేయాలి? నీ హృదయంలో పెట్టుకొని ఆ వ్యక్తి కొరకు ఏకాంతంగా వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరు అతడు త్రోవ పెట్టి నడుస్తున్నాడని నీకు తెలిసిందా? అతడు పనికి మారిన వ్యక్తిగా జీవిస్తున్నాడని నీకు తెలిసిందా? నువ్వేం చేయాలి? బాహాటముగా సమాజంలో అతన్ని అవమానపరిచేటట్లుగా నువ్వు ప్రవర్తించకూడదు. ఒక వ్యక్తి నీకు చెబుతున్నాడంటే తన జీవితాన్ని నీ చేతిలో పెట్టినట్టు, తన కుటుంబ పరువులు నీ చేతిలో పెడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని కరువులో పెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఏమన్నాడు? మీరు సహించగలిగినంత మట్టుకే నేను మిమ్మల్ని పరీక్షిస్తాను, ఒకవేళ అంతకంటే ఎక్కువైతే తప్పించుకునే మార్గమును నేను మీకు తెలియజేస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆయన కార్యాలు నమ్మకమైనవి, ఆయన మాటలు కూడా నమ్మకమైనవి, ఆయన ఆలోచనలు కూడా నమ్మకమైనవి. అలా నమ్మకమైన దేవుడు మనం రక్షించే
పిలిచి తన నమ్మదగిన సహవాసానికి మనం ఏం చేశాడు? ఆయన పిలిచాడు. 1 కొరింథీ 1:9 చదివితే, మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు నమ్మదగిన దేవుడండి. ఆయన సహవాసములకు మనల్ని పిలిచాడు. ఆయన నమ్మదగిన దేవుడు. 2వ దశలోనికి రాసిన పత్రిక 3:3 అంటారు. 2వ దశలోనిక, అయితే నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్మల్ని, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎవరండి? నమ్మదగిన వాడు. ఆయన మనల్ని స్థిరపరిచేవాడు. యేసుక్రీస్తులో ఎవరైతే వేరుపారిన ఆత్మలోకి వెళ్తారో, ఎవరి వేరైతే లోతుగా పాతుకుంటుందో వారెవరు కూడా స్థిరంగా ఉంటారు. వారి కథలు ప్రతి పరిస్థితిని చూసి వాళ్ళు ఏమాత్రం కూడా ఎవరు కృంగిపోరు. మన దేవుడు ఎవరంటే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువును నమ్మిన మనము ఆయన కొరకు మనం ఎలా జీవించాలి? నమ్మకంగా జీవించాలి. పౌలు గారు ఏం చెప్పాడు? బ్రతుకుట క్రీస్తే చావైతే, చావు కొరకు కూడా అతను భయపడలేదు. చావును చూసి కొంతమంది భయపడిపోతా ఉంటారు, కానీ పౌలు భయపడలే. నేను బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాను, నా మరణము ద్వారా కూడా నేను దేవునికి నామానికి మహిమను తీసుకొస్తాను. ప్రకటించే విషయంలో, బ్రతికే విషయంలో, జీవించే విషయంలో పౌలు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఈరోజు నీకు ఆయన పనిని అప్పగిస్తే నువ్వేం చేయాలి? నమ్మకంగా చేయాలి. ఫలితము గౌరవాన్ని ఆశించకూడదు, పేరు ప్రఖ్యాతులను ఆశించకూడదు, ధన ఘనతలను ఆశించకూడదు. దేవునికి అప్పగించిన పని అది ఏదైనా కూడా నువ్వేం చూపించాలి? నమ్మకాన్ని చూపించాలి. ఇంకేమంటారు తెలుసా? పౌలు ప్రభు తన పరిచయకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు. ఈరోజు చాలా మందికి పరిచయని దేవుడు అప్పగిస్తే ఏం చూపించలేకపోతున్నారండి? నమ్మకాన్ని చూపించలేకపోతున్నారు. వాళ్ళ షోయింగే ఎక్కువైపోతుంది తప్ప నమ్మకంగా దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకొని ఎవరికి లేని గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడని ఒక గొప్ప ప్రివిలేజ్ గా దేవుని మహిమార్థం ఈనాడు చాలా మంది ఏమలేకపోతున్నారు? వాడబడలేకపోతున్నారు. తిమోతి పత్రిక 1:12 అంటాడు, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు ఒకప్పుడు ఎలాంటి వాడంట? హింసకుడు, హానికరుడు, దూషకుడు. తనను చూస్తే చాలు ప్రజలందరూ కూడా భయపడిపోయేవాళ్ళు, గడగడ ఉనికేవారు. పౌలు ఎక్కడికైనా మరి సౌలుగా ఉన్నప్పుడు ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నాడని తెలిస్తే చాలు ప్రజలందరూ కూడా వారి ప్రాణాన్ని అరచేతులు పెట్టుకుని బ్రతికేవారు. ఎందుకంటే క్రైస్తవ్యానికి అంత వ్యతిరేకమైన వ్యక్తి అన్నమాట. అంత క్రూరమైన జీవితాన్ని జీవించిన సౌలు ఎప్పుడైతే దమస్కు మార్గంలో దేవుణ్ణి కలుసుకున్నాడో ఆయన ఇప్పుడు చెబుతున్నాడు, ఇదిగో తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు దేవుడికి ఎలా జీవిస్తున్నాడు? అతడు కృతజ్ఞతుడై జీవిస్తున్నాడు. దేవుడు ఏదో పెద్ద మనం టాలెంట్స్ కలిగిన వాళ్ళను, మంచిగా పాడగలవనమును, మంచిగా ప్రకటించగలమును, చక్కని విద్యా జ్ఞానం మనకున్నదే కాదని దేవుడు మనం ఎన్నుకున్నాడు. లేకపోతే డబ్బుందనో పరపతి ఉందనో దేవుడు మనం ఎన్నుకోలేదు. పనికి రాని మనల్ని ఆయన ఏం చేశాడు తెలుసా? పనికొచ్చే పాత్రలుగా ఆయన మనల్ని నియమించాడు. ఈరోజు నీకు అప్పగించిన పని నమ్మకంగా ఏం చేయాలి? కొనసాగించాలి. సామెతలు 28:20 అంటాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడకు ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు అంటాడు. నువ్వు నమ్మకంగా దేవుడి పని చేస్తే సంఘంలో నమ్మకత్వాన్ని చూపించాలి. అలాగే దేవుడికి ఇచ్చిన కుటుంబంలో ఏం చేయాలి? నువ్వు నమ్మకాన్ని చూపించాలి. నమ్మకాన్ని చూపించాలి. సమాజంలో నమ్మకాన్ని
చూపించాలి. నమ్మకం లేకపోతే తోటి విశ్వాసులు మనం ఏం చేస్తారు? నమ్మరు, తృణీకరిస్తారు. అమ్మవారు ఈ వ్యక్తి మనిషి చూస్తేనేమో ఆకారం గంభీరంగా ఉంది, ప్రభు నమ్ముకున్నాడు, కానీ లోపల చూస్తే అంతా కూడా చెత్త పనులే. లోపల చూస్తే అస్సలు ఏమాత్రం కూడా ఇతడు నమ్మదగిన వాడు కాదు అనే ప్రజలు మనం ఏం చేస్తారు? మన పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడరు. ప్రజలు మనల్ని తృణీకరిస్తారంట. ఈరోజు నీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నమ్మకం కలిగి జీవించాలి. తోటి విశ్వాసులకు నువ్వు నమ్మకాన్ని చూపించాలి. ఇతడు నమ్మదగిన దేవుడు, ఇతడు నమ్మకమైన వ్యక్తి, ఇతరులతో నేను స్నేహం చేయొచ్చు, ఇతరులతో నేను సహవాసం చేయొచ్చు, ఇతనికి నేను ఆ విషయాలను కూడా చెప్పొచ్చు అని ఎదుటి వారు మనం చూచినప్పుడు మనల్ని నమ్మాలి. ఈరోజు ఆ నమ్మకాన్ని చూపించగలుగుతున్నాను. రెండవ విషయం ఏంటంటే, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. కాలేబు ఎలా అనుసరిస్తున్నాడండి? నిండు మనసుతో, పూర్ణ మనస్సును లేక నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన వాడిగా కాలేబు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చుచున్నప్పుడు వారు పూర్ణ మనసుతో రాలేదండి, సగం మనసుతో వారు వచ్చారు. ఐగుప్తును విడిచిపెట్టడానికి వారు ఇష్టపడడం లేదు. ఎందుకనంటే అరణ్యంలో ఎదుర్కొన్నారు, అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నారు. ఒకటి, దాహానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, వెనకాల చూస్తేనేమో సైన్యం, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం. ఇలా అనేక రకాలుగా వారు శోధన గుండా 40 సంవత్సరాలు ఆ అరణ్యముల వారు తిరుగుతున్నప్పుడు మోషే మీద వారు చదువుకుంటా ఉన్నారు, రకరకాలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క కాలేబు యెహోషువ మాత్రము ఏం కలిగి ఉన్నారండి? నమ్మకాన్ని కలిగి ఉన్నారు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనాలు, వారి మధ్యనున్న మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూర ఆకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను అని అంటున్నారు. చూసారండి, ఏం గుర్తొస్తున్నాయంట వాళ్ళకి? కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు. చూసారండి, అంటే వారి మనసు దేనివల్లండి? తిండి 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 తిండి. అందుకే జ్ఞానం సొలొమోను చెప్పాడు, నువ్వు తిండిపోతు అయిన వేళ నీ గొంతుకు కట్టబెట్ట. ఇశ్రాయేలు ప్రజలు దేవుడేమో నీకు పాలుచెల్లు ప్రవహించే దేశాన్ని ఇస్తానయ్యా అంటే, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? మాకు కీర దోసకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు మాకు లేవు. చూసారండి, ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయండి. దేవుడేమో ఉన్నతమైన స్థితిలో నిలబడడం అంటే, లేదయ్యా నాకు ఈ స్థితి జాలే అనుకుంటున్నారు. మనం ఎప్పుడు కూడా అనుకుంటున్నాం. అందుకేనండి వారు అరణ్యంలో ఏమైపోతుంది తెలుసా? పెట్టం రాకపోయిండు. లోటు బాధ కూడా సొదొమ నుండి బయటకు వచ్చినప్పుడు ఆమె పూర్ణ మనసుతో రాలేదండి. ఎలా వచ్చిందో తెలుసా? ఆమె మనసు ఎక్కడ ఉండిపోయింది? సొదొమలో ఉండిపోయింది. అరే, ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్నాం ఈ ఆస్తి అంతా, ఇప్పుడేమో వీటన్నిటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని సగం మనసుతో, నిండు మనసుతో ఆమె రాలేదు. లోతుతో పాటు బయటికి ఆ మనసు అక్కడే ఉండిపోయింది. అందుకే ఏమైపోయింది? ఒక భూస్తంభముగా మారిపోయింది. ఈరోజు మన మనస్సులు ఎలా ఉన్నారంటే, సంపూర్ణంగా దేవుని మీద ఉన్నదా లేదా? కొంతకాలంలో దేవుళ్ళో ఉంటూ కొంతకాలం లోకంలో ఉండే వరకు ఎటు కాకుండా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. గలతీలు కూడా, గలతీ సంఘాల గురించి కూడా పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే, గలతీ వాళ్ళు అంటే మొదట బహుగా పరిగెత్తారంట ఎక్కడికైనా కూడా. చదువుగా గలతీ 5:7 అంటారు, ముగించేస్తాం. గలతీ 5వ అధ్యాయం 7వ వచనం, మీరు
మిమ్మల్ని ఎవరు అడ్డగించను? చాలు చాలు చాలు. ఏం చేస్తారండి? మీరు బాగుగా పరిగెత్తుచుంటే సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు? మొదట్లో బాగా పరిగెత్తారు, కానీ ఇప్పుడు ఏమైపోయారు? వారి పరుగు ఆగిపోయింది. కారణం ఏంటి? శరీరతత్వము. శరీరకారణం చెప్పబడేది లేదా దాని 5:22లో అది. ఈ శరీర కార్యాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నాయి? దేవుళ్ళు పరిగెత్తనివ్వకుండా ఆపేసాయి. ఈరోజు విశ్వాసులుగా మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో కూడా ఒక శరీరతత్వం ఏదైనా ఉన్నట్లయితే నువ్వు పరిగెత్తలేవు. ఆశ అయితే ఉంది, కానీ శరీరం ఏం చేస్తుందంటే కోరికలను చంపుకోలేక లోక సంబంధమైన ఆశలు నిన్ను పరిగెత్తలేకుండా ఒకవేళ ఆపేస్తున్నట్లయితే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తాడు, పూర్ణ మనస్సులు కలిగి ఉండాలి. నిండు మనస్సుతో రక్షింపబడిన ప్రారంభ దినాల్లో ఎలాంటైతే మనస్సు నీకుందో, ఈ చివరి దినాల్లో వాటి మనస్సును నీవు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మొదటి కొరింథీ 2:16 అక్కడ ఒక్క చదువుతారా? 2:16 మొదటి కొరింథీ 2:16. ప్రభు మనస్సును ఎరిగి మనమైతే క్రీస్తు మనసు. అది ఈ లోకంలో ఎవరి మనిషి కూడా ప్రభువుకి దేవునికి ఎవరైనా చెప్పగలరండి? చెప్పలేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి మనసు, క్రీస్తు మనసును కలిగి ఉండాలి. దేవుడు ఏదైతే నెరవేర్చడానికి, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి ఎలాగైతే వచ్చాడో, ఈరోజు దేవుడు నీకు అప్పగించిన పనిలో కూడా కాలేబులాగా నువ్వు నిండు మనసు కలిగి దేవుడి కొరకు ఏం చేయాలి? పరిగెత్తేవాడుగా ఉండాలి. పరిగెత్త. ఈరోజు అటువంటి కృప మన జీవితాల్లో మనకు ఉందో లేదో దేవుడి లేఖనాల ద్వారా దేవుడికి జ్ఞాపకం చేస్తున్న మాటల ప్రకారం సరి చేసుకుందాం. ఒకరి శరీర తత్వమైన, ఒకరి శరీర కోరికలను చంపుతూ ఒక శరీరాన్ని ప్రేమించిన వాటైతే లోతు భార్యకి ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఆ పరిస్థితి మన జీవితంలో రాకముందే దేవుడి కొరకు పొలంలాగా మనం పరిగెత్తే వాళ్ళగా ఉండాలి. నిన్ను నమ్మకంగా ఎంచి నీకు ఈరోజు పరిచయం అప్పగించాడు. ఈ పరిచర్యలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళ జ్ఞాపకం చేసుకో. తలవంచుగా ప్రార్థన చేసుకుందా. అందరం కూడా మంచిగా దేవుడు మాట్లాడిన 2 మాటలు, 2 మాటలు దేవుడి సన్నిధిలో దేవుడితో మాట్లాడి జ్ఞాపకం చేసుకో. మొదటి మాట నమ్మకమైన కాలేబు. రెండవదిగా అక్కడ నిండు మనస్సును కలిగిన వ్యక్తి. ఈరోజు 2 ఈ అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయి. నమ్మకంగా దేవుడు నీకు పని అప్పగించాడు. ఆ పనిని నమ్మకంగా చేయడం. నేను నమ్మకమును బట్టి యేసుక్రీస్తు ప్రధానం చేసుకున్నాడు. ఆయన ఎడల నువ్వు నమ్మకత్వాన్ని చూపించగలుగుతున్నావా అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 10 మంది చెడ్డ సమాచారం ఇచ్చారు, కానీ యెహోషువ కాలేబు ఆ మంచి దేశమును మనం స్వతంత్రించుకొని పోతున్నాము. 5 దేశములను ఇశ్రాయేలు ప్రజలు సగము మనసుతో వారు బయటకు వచ్చారు. లోక సంబంధమైన ఆహారం కొరకు వారు మనస్సును నిలిపి ఉన్నారు. కానీ దేవుడిచ్చే ఆ శ్రేష్టకరమైన ఆశీర్వాదాన్ని వారు పొందుకోలేకపోతున్నారు. శరీర సంబంధమైన వాటి మీదనే వారి మనస్సు ఉంది, కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద వారి మనస్సు లేదు. అందుకే వారి సమీపడుతున్నారు, మధ్యలో రాకపోయారు. ఈరోజు మన జీవితంలో ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మా మనస్సును నిలుపుతాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, కాలేబు భక్తుని ప్రభువా మా ముందు పెట్టి మీరు మాట్లాడారు తండ్రి. అతడు నమ్మకమైన వాడని, నిండు మనసు కలిగిన వాడని, నిరీక్షణ కలిగిన వాడని అతని గురించి 3 మాటలు ప్రభువా ఇది ఒక పరిశుద్ధ గ్రంథంలో అతని గురించి నువ్వు లెక్కించి ఉన్నావు. ఈరోజు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని అయ్యా నీ లేఖనం ఉండడం బాబు మాట్లాడాడు. ఇదిగో నాయన ప్రభువా, ఈరోజు నేను నమ్మిన వారు నమ్మకాన్ని చూపించలేకపోతున్నారు, మంచి సాక్ష్యమును కలిగి జీవించలేకపోతున్నారు ప్రభువా. ఇదిగో స్వార్థ ప్రియులుగా అయ్యా నుండి లోక రీతిని నెరవేర్చుకోవడానికి ఈరోజు అనేక మంది అయ్యా నమ్మకత్వాన్ని కోరుకుంటున్నారు ప్రభువా. మేము అలా ఉండకూడదు. మాలో ఒక
మొదటి దినాల్లో నీ కొరకు భారములను పరిగెత్తారు, కానీ శరీర తత్వము వాడు ఏం చేసిందంటే మధ్యలోనే ఆపివేసింది ప్రభు. ఈరోజు మేము అలా ఉండకుండా చివరి వరకు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని చెప్పేవాడు ఆయన. ప్రారంభంలో ఉన్న విశ్వాసము ఈ కడవరి దినాల్లో కూడా నీవు చూపించగలగడానికి నీ కొరకు ఆపేసింది. నిండు మనసుతో అయ్యా నీకు పరిచయం చేయడానికి నీ కొరకు ఆపేసింది. నమ్మకముగా మనం ఏడ్చుకొని నన్ను ఈ పనిలో అప్పగించావు కనుక అయ్యా ప్రభువులకి మేము నీ కొరకు పరిగెత్తడానికి నీ కొరకు ఆపేయచ్చు. ఇదిగోనైనా వీళ్ళ ఆత్మ సాపడి ఎత్తుకుని పోకుండా ప్రతి ఒక్కరి ఉదయంలో ఈ మాట పట్ల అయ్యా భయము కలిగి ఇదిగో నడుచుకోవడానికి ప్రభావం నీ కృపను వర్తించు. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నావు ప్రభు. మేము ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావో అయ్యా నువ్వు అన్ని కూడా ఎరిగిన దేవుడు ఆయన కనుక భయభక్తులు కలిగి నీ సంధిలో గడగడ వణుకుచు ప్రభు నీకు ఇష్టమైన వ్యక్తులుగా మేము మారడానికి నీ కృపను తెచ్చు. ఇదిగో సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. తిమోతి వర్తలు ప్రార్థన చేసిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో ఐసీలో ఉన్నట్టుగా ఏ బాగునట్టయితే తన శరీరంలో ఏ పడి చేస్తా ఉందో నాశన సర్వశక్తి కలిగి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీ వాక్యానికి ఆ తల్లి మీద మొత్తమని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన విడుదల పెరగలిగించి ముదిమి వచ్చి చంకలు ఎత్తుకోవాలని నేనే చెప్పేవాడు. ఇప్పుడే నీ వాక్యను పంపి ఆ తల్లిని లేవనెత్తి నీ మహిమాతలని సాక్షిగా నిలబెట్టుకో. ఆ కుటుంబానికి ఓదార్పును ఆదరణ ధైర్యము వారికి కలగజేయండి. ఆర్థిక పరమైన ద్వారాలు వారి మీరు తెరవమని ప్రార్థన చేస్తాం. ఇదిగోనైనా దాని గారిని జ్ఞాపకం చేసుకోగలమా. ఇదిగో ఆపరేషన్ చేయించుకుని వచ్చాడు, అయినప్పుడు శరీరం భారంగా ఉంటుందని చెప్తున్నాడు. కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నానండి అని ఎంతగానో ఆవేదనకు గురవుతున్నాడు. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసి ఈ రాత్రి నీ వాక్కును పంపి నీ కుమారుడు బాగోసి ప్రభా. అయ్యా దాదాపు సంవత్సరం నుండి ప్రభా అయ్యా ఇంటికే పరిమితం అయిపోయాడు ప్రభా నీ కుమారుడు. దయచేసి ఒక్కసారి అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని నీ కుమారుడు మొత్తమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి, ఆర్థికంగా వారిని దీవించండి. రాజశేఖర వారిని చిత్తమేంటో బయటపడుతున్న ప్రభా ఏదైనా ఒక ద్వారం కుమారుడు తెరవడుతుంది. అలాగే నాయన ప్రభా నరసింహరావు గారి తల్లి నాయన ప్రభా ఇదిగో ప్రార్థనతో బాధపడుతుంది. ఆ తల్లి ఒక్కసారి మీరు మొత్తమని ప్రార్థన చేస్తున్నాడు. నీ వార్త పంపి ఆ వార్తల ప్రతి ప్రాబ్లం నుంచి నా బిడ్డకు విడుదల ఇచ్చింది. అలాగే నరసింహరావు కుమారుడు అందరూ కూడా జ్వరాలతో బాధపడుతుంటారు. ఇప్పుడే నీ వార్తను పంపి గారికి స్వస్థతను దయచేయి. నిశ్చితమైన క్షేమంగా మన మధ్యలో నడిపించండి ప్రభా. ఇది కూడా సిస్టర్ వారి తల్లి గారు కూడా మీరు పడుతుంది. వారి కుటుంబం అంతటి కూడా మంచి ఆయుధాలను వారికి దయచేయండి. అలాగే యాకోబు తల్లి జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఆ బిడ్డలు మొత్తంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి బలహీనత యేసు నామములో బలముగా మారుగా ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కును పంపి యాకోబు తల్లి మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన స్వస్థత నా బిడ్డకు దయచేయండి. ఇది కూడా అందులో చంటి బిడ్డలు అందరూ జట్టుగా చేస్తుంది. జ్ఞాపకం చేసుకున్నాను. ఆ పచ్చకామల నుండి కుమారులు తప్పపరచండి. సంపూర్ణమైన ఆయుధాలతో క్షేమంగా గృహానికి నడిపించండి. నీ మనుషుల నామములు ఆ కుమారుడు యేసు నామములు వర్ధులు కాక తల్లి వారి సమృద్ధిగా సిద్ధపరచండి. ఇక మా సంఘంలో గర్భిణీ స్త్రీలు వారందరికీ సుఖమైన కాలు తెచ్చండి. గర్భఫలాలు లేక బాధపడుతున్నారు, గర్భాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా ఇది దేవమాత్రున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే ఆ వయసు నుంచి కుమారుడు స్వస్థపడమని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన ఆయుధాలను దయచేయి. ఆపరేషన్ అవసరం లేకుండా మీరు స్వస్థపరచండి. అలాగే జంతువులు కుమారుడు మీరు మొత్తండి నాయన. ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి కుమారుడు మీరు విడిపించండి. ఆ కుటుంబాన్ని బలపరచండి నాయన. ఇంకా సంఘంలో ఎవరైతే బయట ఉన్నారో ప్రతి ఒక్కరి పేరు పేరు దర్శించండి. రేపటి మంది ఈశ్వర వాక్యం రాయబోతుండగా పరీక్షలో వాళ్ళ లోక సంబంధించిన జ్ఞానం ఆ కుమార్తెలు ధరించండి నాయన. ఈశ్వర కుటుంబం దీవించండి. తన వ్యాపారంలో గొప్ప లాభాలు తెచ్చి మంచి ఆరోగ్యం ధరించండి తండ్రి. సర్వసంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తుంది. ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించండి. వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వ్యాపారంలో సమృద్ధిగా కలగచేయకమ్మా. ఇది ఆత్మీయులతో ప్రార్థన చేస్తున్నాను. ఈ ఎండవేడికి తట్టుకోవడానికి శక్తిని తెచ్చండి, బలము తెచ్చి ఈ మానవ ఇంకా ముందు నడిపించినట్టు ఆత్మ జ్ఞానము అభిషేకము ఆరోగ్యమైన శక్తిని బలం అనుగ్రహించి సేవలో ఇంకా గొప్ప బలం మాత్రం వాడుకో. దూర ప్రాంతంలో నాగరిక శక్తిని ఆరోగ్యం తెచ్చి అమ్మగారికి ఇచ్చిన ముగ్గురు సంతానం
మీరు రక్షించుకొని నీ చిత్తానుసారంలో నీ రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులని అడిగి పొందుతున్నాడు తండ్రి. ఆమేన్. నా పరలోకమైన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్యమైన సహాయమును సరిది త్వరలోంచి ప్రార్థనలోకి ప్రతి కుటుంబానికి లోకంలో సకల పరిశుద్ధులకు ఆత్మీయులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడిపించును గాక. ఆమె యేసురత్నమేసి శిలవరత్నమేసి పవిత్ర సంపూర్ణించు అపవాదులకు అంతనాశనం యేసు నామానికి జయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.